అవినీతి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కూడా కంటైనర్లు పోతా ఉంటే ఒక ఆయన అంటాడు, ఎందుకు వచ్చింది కంటైనర్ అంటే వంట సామాగ్రి తీసుకుపోవడానికని. ఇంకొక ఆయన అంటాడు, ఆ ఇంటికి ఎందుకు వచ్చిందంటే ఫర్నిచర్ ఇంటికి తీసుకురావడానికి. నేను అడుగుతున్నా, ఈ రెండు కాదు, మద్యంలో దొంగిలించిన డబ్బుల్ని, ఇసుకలో మెక్కిన డబ్బుల్ని, అడ్డదుడ్డంగా సంపాదించిన డబ్బుల్ని పోలీసుల సహకారంతో కంటైనర్లో పెట్టి మీ ఓట్లు కొనాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఫుల్గా తాగిచ్చి మభ్య పెట్టాలని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్నా, నిన్న నంద్యాలలో మీటింగ్ పెట్టారా లేదా? 10 కోట్ల రూపాయలు ఒక బస్సులకే ఖర్చు పెట్టారు. వచ్చారు బలవంతంగా. ఎవరు వచ్చారు? డాక్రా సంఘాలే. ఒక్కరు కూడా బస్ దిగల. పాపం పోలీసులకి ఇప్పుడు కూడా తిప్పలు తప్పలేదు. పోవద్దని అడ్డం పడితే కాళ్ళు పట్టుకుంటే కాదు మేము వెళ్ళిపోతామని రాష్ట్రం కోసం వెనుదిరిగారు వీర మహిళలు. మన మీటింగ్ నేను చూస్తున్నా, ఇప్పటికి 7వ మీటింగ్ ఇది. మధ్యాహ్నం పెడుతున్నా, 3 గంటలకు పెడుతున్నా. ఎప్పుడు పెట్టినా మేము సిద్ధం యుద్ధానికి. తాడో పేడో తేల్చుకుంటాం. తేల్చుకోకపోతే మాకు భవిష్యత్తు లేదని మా తమ్ముళ్ళు వీరోచితంగా ముందుకొచ్చారు. మా తమ్ముడు తెచ్చి చూపిస్తున్నాడు క్వార్టర్ బాటిల్. తమ్ముళ్ళు, ఇంటింటిలో ఇదే బాధ. ఆ క్వార్టర్ బాటిల్ చూస్తే మీకు గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి దోపిడీ. 200 రూపాయలు క్వార్టర్ 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత ఇప్పుడు? ఎంత? 200. 140 రూపాయలు ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? తాడేపల్లి కొంపకు పోతా ఉందా లేదా? మీ రక్తం తాగే జలగవునా కాదా? అలాంటి వ్యక్తిని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆరోగ్యాన్ని పాడు చేశాడు, మీ కుటుంబానికి నష్టం చేశాడు, మిమ్మల్ని ఆర్థికంగా దివాలా తీశాడు. కడుపు నిండా తిండి తినకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దుర్మార్గుడు మీరు ఆలోచిస్తారా అని అడుగుతున్నా. ఇక్కడ ఈ జిల్లాలో నేను అభివృద్ధికి నాంది పలికాను. జైన్ ఇరిగేషన్ అయితే 365 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు తీసుకొస్తే అది పోయింది. నందికొట్కూరులో మెగా సీడ్ ఫ్యాక్టరీ కోసం ప్రపంచమంతా తిరిగి ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ ఫ్యాక్టరీ వచ్చుంటే మొత్తం ఈ జిల్లా అంతా రైతాంగానికి విత్తనాలు తయారు చేసి విత్తనాలు పండించి ప్రపంచమంతా పంపించే పరిస్థితి వచ్చేది. అది పుణ్యం కట్టుకున్నాడు. ఇంకో పక్క ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ పెడితే దాన్ని రద్దు చేశాడు. అందుకే నేను అంటున్నా, మనది విజన్, జగన్ది పాయిజన్. నాశనం చేయడంలో దిట్ట ఇతను. కర్నూలులో ఓర్వకల్లో 90 కోట్ల రూపాయలతో విమానాశ్రయం నేనే కట్టా, నేనే ఇనాగరేట్ చేశా. దుర్మార్గుడు చురుబ్బను కట్ చేస్తాడు. జనార్దన్ రెడ్డి సాక్షి. మళ్ళా దానికి వాళ్ళ నాన్న విగ్రహం పెట్టాల్సింది, నా ఫోటో అక్కడ. అవునా కాదా? అంటే నువ్వు కట్టలేవు, ఎవరో కట్టిన దానికి రిబ్బన్ కట్ చేస్తావు, నీ రంగేసుకుంటావు. దానికి కాదు రంగు వేయాల్సింది, నీ ముఖానికి వేయాలి ఆ రంగు. నేను ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ఉద్యోగాలకు ఇక్కడ రావాలనుకున్నా.
ఈరోజు హైదరాబాద్కు ప్రపంచంతో వస్తారంటే అది నా చొరవే, అవునా